భయ్యా నిన్న బేబక్క ఎలిమినేట్ అయ్యారు కదా, అవును. అనిపిస్తుంది. బేబక్క హెల్మెట్ అయ్యారు అంటుండు భయ్యా. ఇప్పుడు ఆమెకు అంతే పెద్దగా ఏం క్రేజ్ లేదు. ఒక యూట్యూబ్ లా అది దాంట్లో ఏమో ట్రోలింగ్ అది చేసుకోవడం నేమ్ తప్పితే అంత క్రేజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బిగ్ బాస్ 8 అనేది అంత క్రేజే లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక 4 to 5 మెంబర్స్ కంటెస్టెంట్ తప్పితే మిగతా అంతా పెద్దగా ఏం క్రేజ్ లేని వాళ్ళే. పర్వాలేదు, బిగ్ బాస్ మంచి పని చేసిండు. బేబక్కని బెజవాడకైతే పంపించేసిండు. ఎందుకంటే రీసెంట్ చూసినాం కదా, వర్షం వచ్చి మునిగిపోయింది. ఇంకా నయం బిగ్ బాస్ వచ్చి మిగిలిపోయింది. లేకుంటే అందులో ఏడే బేబక్క మునిగిపోయేదో. మొత్తానికి అయితే బెజవాడకైతే పంపించారు బేబక్కని. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చి మణికంఠని కూడా పంపించేలాగా ఉన్నాడు. సో అది చూసుకున్నట్లయితే అందులో మంచిగా ఆడుతున్నారంటే భయ్య శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనీ. సో ఒక 3-4 మెంబర్స్ జెన్యున్ గా ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అంతవరకే. ఇక మిగతా కంటెస్ట్ మీద అంతేం క్రేజ్ లేదు, అంతేం నాకేం ఇంట్రెస్ట్ లేదు. 7 కన్నా పర్లేదు అన్న, ఇది బాలేదా? అయ్యా వరస్ట్ 7 బెస్ట్, ఎందుకన్నా 8 వరస్ట్ బెస్ట్. ఎట్లా ఉందంటే ఇది 8 అనేది ఒక వెబ్ సిరీస్ లాగా, లేదంటే ఒక సీరియల్ లాగా, మనసు మమత, అత్త కోడలు, ఇంకా అదన్నా బెటర్ ఉంది భయ్య. ఇది వేస్ట్ చెప్తున్నా కదా. క్రేజ్ లేదు, బజ్ లేదు, చూడాలన్న ఇంట్రెస్ట్, మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. దానికి తోడు కొంచెం బేబక్కని బెజవాడ పంపించింది చూసినా, ఇంకా మంచిగా అయింది. మంచి ఇక్క మీదైనా మంచి కంటెస్టెంట్ తీసుకొస్తే జర బెటర్ ఉంటది. బిగ్ బాస్ 8 చూడాలన్నట్టు ఇంట్రెస్ట్ వస్తది. బేబక్కని పంపించింది మంచిగా అయింది. థ్యాంక్ యూ. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చిన కంటెస్టెంట్ శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనీ. వీళ్ళు ఆడిన దాంట్లో రియాలిటీగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళ కంటెస్ట్ ఉన్నారు కదా భయ్యా, వాళ్ళు జస్ట్ రీల్ లాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో రీల్ తీసి ఎలా పెడతామో యాజ్ సేమ్ తీస్తున్నారు అనమాట. సో వీళ్ళు బెటర్ ఆడుతున్నారు. ఐ హోప్. కిరాక్ సీత అనే ఆమెది ఎట్లా అనిపిస్తుంది అన్న? కిరాక్ సీత ఆమె ఓకే, ఒక్కోసారి బాగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి బిలో యావరేజ్. ఏమంటే జర క్రేజ్ ఉన్న కంటెస్ట్లు వస్తే జర బాగుంటది అని నా ఉద్దేశం. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ లో ఒకవేళ రావాలనుకుంటే మీ అందాల ప్రకారం ఎవరు వస్తారు అనుకో? నెక్స్ట్ వైల్డ్ కార్డ్ రీతు చౌదరి ఒక అమ్మాయి వస్తుందని పుకారు వస్తుంది, ఆమె వస్తే బాగుంటుందా? అయ్యా పుకార్ వస్తుంది, బట్ ఆమె పైన ఎంత మందికి క్రేజ్ ఉంది, ఆమె పైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత మంది ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకొని రావాలా. మళ్ళీ అదేమంటారుగా సంతలో సడేమియని తీసుకొచ్చిన టీం తెచ్చి పెడితే చూసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ 8 ఫుల్ క్రేజ్ రావాలంటే మళ్ళీ కమ్ బ్యాక్ శివాజీ గారు వస్తే ఆట ఆడేస్తారు చెప్తున్నాను కదా భయ్య. నెక్స్ట్ లెవెల్ ఉంటది, బాగుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అసలు లాస్ట్ 7 అయితే నేను బిగ్ బాస్ విన్నర్ శివాజీ అనుకున్నా, బట్ రైతు బిడ్డకి ఇచ్చారు. ఇక అది ఏం జరిగింది ఎట్లా జరిగింది తెలియదు, బట్ రైతు బిడ్డ ఓకే, గుడ్. సో నెక్స్ట్ వీక్ సాటర్డే ఒకవేళ ఎలిమినేషన్ అంటూ ఉంటే ఎవరు బయటకు వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు? పేరేంది భయ్యా, ఆయన పేరు రావట్లేదు. లాహిర్ సినిమాలో ఆయన ఉన్నాడు, ఆయననా? ఆయన పేరేంది భయ్యా? ఆదిత్య ఓమం. ఓకే, ఆయన ఆడుతున్నాడు. మణికంఠ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అలా మణికంఠ వెళ్ళిపోతుంది. మణికంఠ సింపతి గేమ్ వర్కౌట్ అవుతుందని కూడా బయట అస్సలు కాదు చెప్తున్నాను కదా. పల్లవి ప్రశాంత్ ఎక్కడ, ఈ మణికంఠ ఎక్కడ? ఈయన రీల్ బ్యాచ్, ఆయన రియల్ బ్యాచ్. రీల్ బ్యాచ్ కి రియల్ బ్యాచ్ కి చాలా తేడా ఉంది భయ్యా. తెలిసిపోతాయి జనాలకు, తెలీదా? ఫార్మర్ ఎవరు, రైతు బిడ్డ ఎవరు, ఈయన రీల్ బ్యాచ్. నటిస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, ఆయన జీవించిండు, అందుకే 7 విన్నర్ అయ్యిండు. సో అదన్నమాట. పక్కా నెక్స్ట్ వీక్ ఇంటికి పంపిస్తారు, ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.